డియర్ ఫ్రెండ్స్, జవహర్ నవోదయ కోసం 9 మరియు 11th క్లాస్లో అడ్మిషన్స్ కోసము నవోదయ విశ్వవిద్యాలయ సమితి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ దీనికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సంవత్సరం 9th మరియు 11thలో చేరడానికి ఏ అర్హతలు కావాలి, మరి ఇక్కడ ఎక్కడ ఏ క్లాస్ నుంచి చెప్తారంటే 6th క్లాస్ నుండి 12th వరకు కోఎడ్యుకేషన్లో రెసిడెన్షియల్ విధానంలో విద్యాభ్యాసం ఉంటుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం గల పిల్లల నుంచి మంచి నాణ్యత ఆధునిక విద్యను అందించడానికి ఇవి నెలకొల్పబడ్డాయి. సిబిఎస్ఈ సిలబస్ ఆధారంగా ఇక్కడ వీళ్ళకు ఎగ్జామ్స్ ఉంటాయి. బోర్డింగ్, లాడ్జింగ్, యూనిఫామ్, టెక్స్ట్ బుక్లు, స్టేషనరీ సహా మొత్తం ఉచితంగానే ఇస్తారు. ఇందులో చేరే వారికి కోకరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, యోగా మొదలైన వాటిని వ్యక్తిత్వ వికాసం కోసం ఈ విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. సరే, మరి ఇక 9th క్లాస్లో చేరడానికి ఏం కావాలి ఏమిటంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలలు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వారి ఆ సంవత్సరంలో 8th చదువుతూ, అంటే ప్రస్తుత సంవత్సరం 8th చదువుతూ బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. పుట్టిన తేదీ 1/5 మరియు 31/7 మధ్య వీళ్ళు ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు తేదీల మధ్య 1/5 మరియు 31/7ల మధ్య ఇప్పుడు 8th చదువుతున్న వాళ్ళై ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ చెందిన వారికి అన్ని కేటగిరీ అభ్యర్థులకి ఇది వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్ని విద్యార్థులకి ఇది వర్తిస్తుంది. ఇక 9thలో ఎంపిక పరీక్ష ఎలా ఉంటుందంటే హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ 8th సంబంధించింది అయి ఉంటుంది. ఇది అంతా కూడా ఓఎంఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్లో నింపాల్సి ఉంటుంది. ఈ రెండు భాషల్లో నిర్వహిస్తారు ఎగ్జామ్ని, హిందీ మరియు ఇంగ్లీష్. సిలబస్ మరియు ఎంపిక ప్రమాణాల కోసం ప్రాస్పెక్టస్ చూడొచ్చు. 8th క్లాస్ యొక్క హిందీ, అంటే 8th క్లాస్కు సంబంధించినటువంటి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్లో ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు వస్తాయి 8th క్లాస్ సిలబస్ నుంచి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ మరియు అర్థమెటిక్ రీజనింగ్లు కూడా ఇందులో ఉంటాయి. ఇక ప్రత్యేక అంశాలు ఏంటంటే అదేవిధంగా వీటిలో మనము 12th అంటే 11th కోసం చూసినట్టయితే ఆ జవహర్ నవోదయ ఏ జిల్లాలో అయితే ఉందో ఆ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ అంటే 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 10th చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్. వీరు 1/6 అంటే June 1 మరియు July 31 మధ్య జన్మించి ఉండాలి. వీరికి సంబంధించి మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ ఓఎంఆర్ ఆధారిత టెస్ట్ ఉంటుంది. ఇది 2 భాషల్లో ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఒకటి హిందీ లాంగ్వేజ్, రెండోది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సిలబస్ అంతా కూడా వారి 10th క్లాస్కు సంబంధించిన సిలబస్ ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ ఓపెన్ జనరల్గానే ఉంటుంది, కానీ ఈ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్ మాత్రము కంపల్సరీ వాళ్ళ 10th సబ్జెక్టుల నుంచి వెళ్ళే వస్తుంది. ప్రస్తుతం 10th చదువుతున్న వారు నివాసము ఏ జిల్లా అయినప్పటికీ మాత్రము జిల్లా స్థాయి మెరిట్ కోసం అభ్యర్థులను పరిశీలిస్తారు. అంటే ఏ జిల్లా వారికి ఆ జిల్లాలో ఇస్తారు. అయితే ఇక్కడ చదివిన వాళ్ళకు ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఇది సిబిఎస్ఈ పద్ధతిలో వీళ్ళకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ ఇక్కడ ఉంటుంది. 10thలో సిబిఎస్ఈ 10thలో 99.09% ఉత్తీర్ణం అవుతున్నారు. ఇక బోర్డు 11th అండ్ 12th అంటే 12కు సంబంధించి 98.90% ఉత్పత్తి అంటే ఇక్కడ పాస్ అవుతున్నారు. ఇక ప్రతి సంవత్సరము యూపీఎస్సీ పరీక్షల ద్వారా సుమారు 25 నుంచి 26 మంది విద్యార్థులు మనకు అడ్వాన్స్ కానీ జేఈ కానీ సెలెక్ట్ అవుతున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళలో ప్రతి సంవత్సరము ఒక 4,300 పైగా 4,500 మంది జేఈ మెయిన్స్ ఉత్తీర్ణులైతే అడ్వాన్స్లో ఒక 1,100 మంది ఈ ఎంపికకు ఉత్తీర్ణులు అవుతున్నారు. ఈ సంవత్సరము అక్టోబర్ 30వ తేదీన దీని దరఖాస్తులు చివరి తేదీ. వీరికి పరీక్ష రాసేది ఫిబ్రవరి 8న వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుందండి. అక్టోబర్ 30 వీళ్ళకు లాస్ట్ డేట్ మరియు ఫిబ్రవరి 8వ తేదీ రోజు వీళ్ళకు టెస్ట్ ఉంటుంది.
ఇటు 9th క్లాస్లో చేరాలనుకునే వాళ్ళు ప్రస్తుతం 8th చదువుతూ ఉండాలి. 11th క్లాస్లో చేరాలనుకునే వాళ్ళు ఇప్పుడు 10th చదువుతూ ఉండాలి. అందుకని ఎవరైతే చేరతారో వారి కోసం ఈ ప్రత్యేకమైనటువంటి టెస్ట్ ఉంటుందండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ పిల్లల్ని కేవీజీ లేకపోతే మిగతా దాంట్లో వేయాలనుకున్న దానికంటే కూడా ఇది మెరుగైన సదుపాయాలతోని నవోదయ విద్యా సమితి ఆధ్వర్యంలో, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో, ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఇక్కడ చేరిన పిల్లలు అడ్వాన్స్ కానీ మెయిన్స్ కానీ కొట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నీటిలో కూడా మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. అందుకని ప్రయత్నం చేయండి మీ పిల్లల కోసం. ఈ నెల 30వ తారీఖు అంటే అక్టోబర్ 30వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. ఫిబ్రవరి 8న మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ పిల్లలు ఉత్తీర్ణులు అవ్వాలని కోరుకుంటూ, నవోదయలో సీట్ రావాలని మనసారా కోరుకుంటూ, మీ కురపాటి మోహన్ మరో ఎంట్రన్స్తోని మరో ఉద్యోగ విద్యా అవకాశాలతో మీ ముందుకు వస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.